అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. భక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ వేదసారంలోని అనేక మంత్రాలకు వేదార్థాలను వేద రహస్యాలను ఈ కార్యక్రమం ద్వారా వివరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రుద్రాధ్యాయం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో సంస్కారములు, సంస్కారముల యొక్క లక్షణములు, కోరికలు, కోరికల యొక్క ఫలములు, ఆ ఫలముల ద్వారా మనిషి ఏ విధంగా జీవిస్తూ ఉంటాడో మనం తెలుసుకుందాం. ఒకానొక రోజు భాగవత మాహాత్మ్యాన్ని పూర్తిగా పద్మపురాణం మనకు అందించినది. ఈ పద్మపురాణం అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పురాణం. 18 పురాణములు, వేదములు, 4 వేదములు ఒకవైపున, 18 పురాణములు ఒకవైపున త్రాసులో పెడితే ఎక్కడా కూడా మహత్వము, కవిత్వము, భారవత్వము కలిగినటువంటి పురాణములు, అదే విధముగా ఈ యొక్క వేదములు రెండు కూడా సమపాళ్లల్లో కనిపించినాయి అని మనకు అనేకమైనటువంటి రహస్యకృతమైనటువంటి లక్షణములు మనకు తెలుపుతూ ఉన్నాయి. వేదము అనగా ముందు చివర లేనటువంటిది, ఆద్యంతములు లేనటువంటివి వేదములు. ఈ ఆకాశము ఇక్కడ ప్రారంభము ఇక్కడ అంతము అని చెప్పలేం. సముద్రము కూడా ఇక్కడ ప్రారంభము ఇక్కడ అంతము అని చెప్పలేం. దీనిని వేదము అని అంటున్నాం. ఒకానొక రోజునాడు ఆత్మదేవుడు అనేటువంటి మహర్షి, ఇదంతా కూడా పద్మపురాణంలో వచ్చినటువంటి అంశం. ఆత్మదేవుడు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తి సంతానం కావట్లేదు అని తాను పరమాత్మ యొక్క ఆరాధనను నిత్యము చేసి పరమాత్మను వరము అడిగినాడు. ఆ పరమాత్మను వరము అడిగినాడు. అడగడానికి తాను చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏకస్తపః ద్విరధ్యాయి, ఎప్పుడూ కూడా తపస్సు చేసుకునేటువంటి వాడు ఒక్కడిగా చేయాలి. అధ్యయనము, చదువుకోవడం ఇద్దరు కలిపి చదవాలి. స్పర్ధయా వర్ధతే విద్య, స్పర్ధ ఉంటేనే విద్య యొక్క లక్షణం పెరుగుతూ ఉంటుంది. ఏకస్తపః, తపస్సు చేసుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా ఒకడే ఉండాలి. ఒకడు కాకుండా ఒకడికి మించినటువంటి వాడు ఎప్పుడైతే తపస్సు చేసుకునేటువంటి వాడి పక్కకు నేను కూడా నీతో పాటు జపానుష్ఠానం చేసుకుంటాను అని వస్తాడో అప్పుడు తపస్సు పూర్తిగా కూడా విఘ్నముతోనే సాగుతూ ఉంటుంది. అనగా మామూలుగా మనం ఒక ఉదాహరణ తీసుకుంటే 5 సంఖ్య జపం చేసేటువంటి వాడు పక్కకు ఉన్నటువంటి వాడు తాను 5 చేస్తే నేను 6 చేస్తాను, వీడు 6 చేస్తే నేను 10 చేస్తాను అనేటువంటి లక్షణంతో ఏకాగ్రత చిత్తాన్ని విడిచిపెట్టి తాను తపస్సుని పూర్తిగా కూడా సంఖ్యాపదంలోకి వెళ్ళిపోతాడు. అందుకని మనకు ఇచ్చినటువంటి ధర్మ సూక్ష్మాల ఆధారముగా ఏకస్తపః, తపస్సు చేసేవాడు ఎప్పుడు ఒకడే ఉండాలి. అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఇద్దరు ఉండాలి. అధ్యయనంలో పోటాపోటీ చదువు ఉన్నప్పుడే తాను ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతాడు. ఆ విధముగా ఏకస్తపః ద్విరధ్యాయి, తపస్సు చేసుకోవడానికి ఆత్మదేవుడు వెళ్ళినాడు. తాను పూర్తిగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూర్తిగా అనుష్ఠానం మాత్రమే పరమావధిగా చేసుకునేటువంటి వాడు.
ఆ పరమావధిగా అనుష్ఠానం చేసుకునేటువంటి వాడికి ఓ రోజు పరమాత్మ సాక్షాత్కరించి ఒక ఫలాన్ని, ఒక మామిడి పండును చేతికి ఇచ్చినాడు. తీసుకున్నటువంటి మామిడి పండుతో ఇంటికి బయలుదేరినాడు ఆత్మదేవుడు. ఆత్మదేవుడు ఏ విధంగా ఉండేటువంటి వాడు అంటే వేద విహితమైనటువంటి జీవనాన్ని కొనసాగించేటువంటి వాడు. నిత్యం స్నానం సంధ్యా జపో హోమః దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దినే. ఆత్మదేవుడు చక్కనైనటువంటి వేదాధ్యయనం చేసినటువంటి వాడు. ఇంట్లో పాడి పశువులు, తాను చేసేటువంటి వ్యవసాయము, ఇంకా అనేకమైనటువంటి వైదిక విద్వత్ లక్షణములు, విద్యార్థులు వాళ్లకు బోధన, వచ్చినటువంటి వాళ్ళకు అతిథులకు అభ్యాగతులకు చేయాల్సినటువంటి సత్కార్యములు అన్నీ కూడా చక్కగా చేసేటువంటి వాడు ఈ ఆత్మదేవుడు. అలాంటి ఆత్మదేవుణ్ణి పరమాత్మ తానుగా ఉద్భవించి ఒక చక్కనైనటువంటి ఒక ఆమ్రఫలాన్ని, మామిడి పండుని తన దోసిట్లో వేసినాడు. నాయన నీకు వంశవృద్ధి కలుగును కాక అని అంతర్ధానమైపోయినాడు. ఎంతో అద్భుతంగా తాను శివనామస్మరణ, పరమాత్మనామస్మరణ, విష్ణునామస్మరణ, భగవన్నామస్మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్ళినాడు. ఆత్మదేవుడి యొక్క భార్య పేరు దుందురి. ఆమెకు ఈ పండును ఇచ్చినాడు. ఆ మామిడి పండును తీసుకున్నది ఆ ఆత్మదేవుడి యొక్క భార్య. చెప్పినాడు, వృత్తాంతమంతా చెప్పినాడు. 10 సంవత్సరాలు పరమాత్మ కోసం నేను చేసినటువంటి తపస్సును ధారపోస్తే ఉద్భవించి ఈ ఫలాన్ని మనకు ఇచ్చినాడు. దీని ద్వారా చక్కనైనటువంటి సంతాన యోగ్యత మనకు కలుగుతోంది. కాబట్టి ఈ ఫలాన్ని నీవు స్వీకరించు అని ఆత్మదేవుడు తన భార్య అయినటువంటి దుందురికి చెప్పినాడు. ఆమె వెంటనే ఆ ఫలాన్ని తీసుకున్నది. ఆ ఫలాన్ని తీసుకొని దగ్గర పెట్టుకొని, నేను తింటాను, మీరు వెళ్ళండి స్వామి అని తన భర్తకు చెప్పినది. అలా చెప్పి ఏమి చేసినది అంటే ఆ ఫలం చేతిలో పట్టుకొని, ఒకవేళ గనక ఈ ఫలాన్ని నేను స్వీకరించినట్టయితే నేను ఇప్పుడు ఈ గర్భాన్ని మోయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ గర్భాన్ని గనక నేను మోస్తే నేను చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా పక్కకు పెట్టాల్సి వస్తుంది. అంటే భోజనంలో నాకు వ్యవస్థలు ఏర్పడతాయి, అవస్థలు ఉంటాయి, శారీరకమైనటువంటి రుగ్మతలు అవస్థలు కూడా వస్తాయి. ఒకవేళ ఏదైనా బిడ్డ పుట్టినట్టయితే ఆ పుట్టినటువంటి సమయంలో నేను మరణించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా నేను అనుభవించాలా అని ఏం చేసింది అంటే ఆ ఫలాన్ని తీసుకొని వెళ్ళి ఇంటి వెనక ఉన్నటువంటి ఆవుకు ఆ ఆమ్ర ఫలాన్ని తినిపించింది ఈ దుందురి. దుందురి యొక్క చెల్లి ఎవరైతే ఉంటుందో ఆమె గర్భవతి అన్న విషయం తెలుసుకున్నది. తెలుసుకొని తనని ఇంటికి తీసుకొని వచ్చింది. అప్పుడు ఆత్మదేవుడితో ఈ దుందురి చెబుతోంది, నేను 9 మాసాలు ఈ గర్భాన్ని మోస్తాను, కాబట్టి నేను ఎవరికీ కనిపించను, నేను గృహములోనే ఉండిపోతాను, నాకన్నీ సపర్యలు చేయండి, నాకు సహాయముగా నా చెల్లెను నేను ఇంటికి తీసుకొని వచ్చి పెట్టుకుంటాను అని ఆ దుందుకారి ఆత్మదేవుడికి చెప్పింది. తాను కూడా సరే అని ఒప్పుకున్నాడు. సరే అని ఒప్పుకున్న తర్వాత ఇక్కడ తాను గర్భవతి, తన చెల్లె గర్భవతి, వెనక ఈ ఆమ్రఫలాన్ని, ఆ మామిడి పండును స్వీకరించినటువంటి ఆవు కూడా గర్భం దాల్చినది. ఒకానొక శుభముహూర్తము నాడు ఆవు ప్రసవిస్తోంది. అదే రోజు నాడు కూడా ఈ దుందురి కూడా దుందురి చెల్లె కూడా ప్రసవిస్తోంది. ఏకకాలంలో ప్రసవం జరుగుతూ ఉంది. ప్రసవం జరిగినప్పుడు ఆ దుందురి యొక్క చెల్లెకు ఒక పుత్రుడు జన్మించినాడు. అదే విధముగా గోవు కడుపు నుండి కూడా గోవు యొక్క చెవులతో ఒక పుత్రుడు జన్మించినాడు గోవుకి. ఆవుకి పుత్రుడే జన్మించినాడు, కానీ తాను గోకర్ణముల వలె, గోవు యొక్క చెవుల వలె ఉన్నటువంటి వాడై పుట్టినాడు. ఆ విధముగా దుందుకారి యొక్క పుత్రుడికి, గోవుకు పుట్టినటువంటి పుత్రుడికి ఇద్దరికి జాతకర్మను పూర్తిగా చేసినాడు. షండే రథ షండికేర ఉలూఖలః శవనో నశ్యదాదిత స్వాహ అయషండో మర్క ఉపవీర ఉలూఖలః అనేటువంటి మంత్రముల చేత కిందటి ధారావాహికలలో మనం జాతకర్మ గురించి కూడా తెలుసుకున్నాం. అలా ఆ జాతకర్మ సంస్కారాన్ని పూర్తిగా
పుట్టినటువంటి బిడ్డలకిద్దరికీ కూడా చేసినాడు ఈ యొక్క ఆత్మదేవుడు. అలా చేసిన తర్వాత 21 రోజు గడిచింది. 21 రోజు గడిచిన తర్వాత ఏ ఏ కార్యాలైతే తాను ఇంట్లో చేస్తూ ఉన్నాడో ఈ ఆవుకు పుట్టినటువంటి పుత్రుడు, ఇక్కడ చూడండి, ఆవుకి దూడ పుట్టాలి, కానీ చెవులు మాత్రమే ఆవుగా ఉండి మిగిలినటువంటి శరీర భాగమంతా కూడా మానవ రూపంగా జన్మించినది. ఆత్మదేవుడు గొప్పడైనటువంటి వేద పండితుడు, శాస్త్ర పండితుడు, వైజ్ఞానిక పండితుడు. ఆయనకు పుట్టినటువంటి పుత్రుడు ఇంట్లో, అంటే దుందురు యొక్క చెల్లెకు పుట్టినటువంటి పుత్రుడు మామూలుగా ఉన్నాడు, ఇక్కడ మాత్రం తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. ఈ ఇద్దరికీ కూడా సమానమైనటువంటి వయస్సే వస్తూ ఉంది. 21వ రోజు నాడు నామకరణం చేయాలి. ఇక్కడ నామకరణం చేసేటప్పుడు దుందురు ఏమంటుంది అంటే, నాకు పుట్టినటువంటి కొడుకు కాబట్టి నేను పేరు పెడతాను, నా పేరు దుందురి, నా యొక్క కొడుకు పేరు దుందుకారుడు అని నామకరణం చేసింది. అదే రోజునాడు ఈ గోవుకు పుట్టినటువంటి పుత్రుడికి కూడా నామకరణం చేసినాడు ఆత్మదేవుడు. గోవు యొక్క చెవులతో జన్మించినాడు కాబట్టి నేను వీడికి గోకర్ణుడు అని పేరు పెడతాను అని ఆలోచన చేసి తనకు నామకరణంలో గోకర్ణుడు అని పెట్టినాడు. ఇంట్లో పుట్టినటువంటి వాడికి ఈ విధముగా దుందుకారుడు అని పెట్టినాడు. చక్కగా ఉండేటువంటి జనాలనందరినీ కూడా పిలిపించుకొని నామ ప్రకటన చేసినాడు. నామకరణాన్ని తాను ఇంట్లో కూర్చొని చేస్తూ ఉన్నాడు. శతాయుర్భవ దీర్ఘాయుర్భవ అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి దుందుకారి నామ సుశ్రీ. అదేవిధంగా గోకర్ణ నామ సుశ్రీ అని ఈ విధముగా నామకరణాన్ని అత్యద్భుతంగా ఇంట్లో ఉండేటువంటి వాళ్లను, బంధుగణాన్ని, విద్యా గురువుల్ని వీళ్ళందరినీ పిలుచుకొని తాను చేస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు. ఆ విధముగా నామకరణ సంస్కారం అయిపోయింది. 6 నెలల రోజు జన్మనోది షష్ఠే మాసే చక్కగా మృష్ట అన్న ప్రాశనాన్ని కూడా చేసినాడు. వైదిక సంస్కారాలన్నీ తాను ఇంట్లో పెరిగేటువంటి దుందుకారుడికి, అదే విధముగా గోకర్ణుడికి ఏకకాలంలో అన్ని సంస్కారాలు చేసి పంచమే మానవిత్తత్వం, షష్ఠే బ్రహ్మత్వమాప్నుయాత్, సప్తమే బ్రహ్మవర్చస్య ఇతి వత్సర నిర్ణయ. 5 సంవత్సరాలకు కానీ, 6 సంవత్సరాలకు కానీ, 7 సంవత్సరాలకు కానీ బ్రహ్మత్వాన్ని రావాలి, బ్రహ్మత్వము ఉండాలి అంటే ఉపనయన సంస్కారం, ద్విజత్వం, 2వ జన్మ కొరకు ఈ ఉపనయన సంస్కారాన్ని చేయాలి. తాను ఆచార్యుడిగా ఉండి పిల్లలిద్దరికీ కూడా చక్కనైనటువంటి ఉపనయన సంస్కారం చేసినాడు. గోకర్ణుడు మాత్రం ఒకే సంతకి, ఒకే పాఠానికి తాను అన్ని విద్యలు కూడా అప్పచెబుతూ ఉన్నాడు తండ్రికి. దుందుకారుడు మాత్రం పేరుకు తగ్గట్టుగా అనేకమైనటువంటి ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాడు. గోకర్ణుడు చక్కనైనటువంటి పండితుడైనాడు, దుందుకారుడు మాత్రం బందీపోటు దొంగ అయినాడు. ఆ విధముగా ఒకానొక రోజు అనేకమైనటువంటి అకృత్యములు చేసినటువంటి ఈ దుందుకారుణ్ణి కొంతమంది వెంటపడి చంపివేసినారు. చంపివేసిన తర్వాత తాను ఎక్కడికి వెళ్ళినాడు అనగా, ఇంట్లో ఉండి అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు కదా, వీడి ఇంటికి రాకపోతేనే బాగుంటుంది అనేటువంటి స్థితికి, చిత్తానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చేసినారు. గోకర్ణుడు మాత్రం తాను ఇంట్లో నాన్నగారు చేసేటువంటి ప్రతి పనికి తాను సహాయాన్ని చేసి ఇంట్లో ఉండేటువంటి పశువులను కానీ, విద్యార్థులకు కానీ, తాను అధ్యయనం చేయడానికి కానీ, తండ్రి చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం కానీ ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నాడు గోకర్ణుడు. తల్లి అనుకుంటోంది, నేను ఈ బిడ్డను కనకపోయినా ఇక్కడ గోవు గర్భము నుండి వచ్చిన ఇంట్లో సంస్కారాలన్నీ కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు, నా చెల్లె కొడుకైనటువంటి దుందుకారుడు మాత్రం ఈ విధంగా అయిపోయినాడే అని మనసులో మదన పడుతూ ఉంది. ఎంతసేపటికి ఆ దుందుకారుడు ఇంటికి రావడం లేదు. ఒకానొక రోజు నాడు కలలో ఆలాపనగా తండ్రిని నానా నానా అని పిలిచినాడు. పిలిచిన వెంటనే ఏదో నా కొడుకు పిలిచినట్టు అనిపిస్తోందే, దుందుకారుడి గొంతులా ఉందే అని లేచి కూర్చున్నాడు. ఉలిక్కిపడి తండ్రి అయినటువంటి ఆత్మదేవుడు గోకర్ణుడి దగ్గరికి వచ్చి ఛాతీపైన చేయి వేసి మంచినీళ్లు చేతికి ఇచ్చి, నానా ఏమైంది అనేసి అడిగినాడు గోకర్ణుడు.
దుందుకారుడు కనపడుతూ ఉన్నాడు, వినపడుతూ ఉన్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు, కాబట్టి దీనికి ఏదో ఆలోచన చెయ్యాలి అని ఈ దుందుకారుడి కోసం అంతటా వెతకడం ప్రారంభం చేసినారు. వీళ్ళు ఎక్కడ వెతికినా కానీ లాభం లేకుండా పోయింది. మళ్ళీ ఒకరోజు నాకు ప్రేతత్వం వచ్చింది, నేను చనిపోయాను, కొంతమంది నన్ను చంపేసినారు అని చెప్పేసి ఆ దుందుకారుడు వీళ్ళకి చెప్పినారు. ఈ ప్రేతత్వం నశించాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే భాగవత పారాయణం, భాగవత శ్రవణం ఇవి రెండూ కూడా చేయించాలి అని చెప్పేసి ఆ ఆత్మదేవుడు చెప్పినాడు. ఈ భాగవతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, నిగమాగమములు అంటే పూర్తిగా వేదములు అని అర్థం. ఆగమము అదే విధముగా వేదములు అని. నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. వేదం అనేటువంటి గొప్పదైనటువంటి వృక్షము నుండి ఒక ఫలము జారి కింద పడినది. ఆ ఫలము యొక్క రసమే ఈ భాగవతం. ఈ భాగవతాన్ని గనక విన్నట్టయితే తనకు ప్రేతత్వ విముక్తి కలుగుతోంది అని చెప్పినారు. అప్పుడు ఈ భాగవతాన్ని వినిపించడానికి ఏర్పాటు చేసినాడు ఆత్మదేవుడు. వేదోక్తమైనటువంటి విద్యుక్త ధర్మములను ఆచరించి వేద విహితమైనటువంటి షట్కర్మ జీవితాన్ని తాను ఆచరణలో పెట్టుకొని ఉన్నటువంటి ఈ ఆత్మదేవుడు పూర్తిగా భాగవత శ్రవణము ఆ తర్వాత పఠనము రెండు కూడా చేసినాడు. వెదురు కర్రను తీసుకొని వచ్చి అక్కడ పెట్టునానా, అది 7 తలలుగా ఉండాలి, అనగా 7 మణికట్టుల వలె ఉండాలి. ఒక్కొక్క రోజు నేను వింటున్నాను అంటే ఒక్కో దగ్గర చీలిక వచ్చి పగిలిపోతూ ఉంటుంది. కాబట్టి నీవు దాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఈ వేదోక్తమైనటువంటి వేద పురుషుడు ఇచ్చినటువంటి ఈ భాగవత శ్రవణాన్ని వినడానికి ఏర్పాటు చేయి అని చెప్పినాడు. ఆ విధముగా ఆత్మదేవుడు ధ్యానించి ఈ భాగవత పారాయణాన్ని, శ్రవణాన్ని, పఠనాన్ని పూర్తి చేసేసరికి ఆ 7 పలకలుగా ఉన్నటువంటి వెదురు కర్ర పగిలిపోయింది. ఆ తరువాత పలాశ ఆకులను తీసుకొని వచ్చి పేర్చి తాను చితిగా భావించి అంత్య సంస్కారములన్నీ కూడా చేయగా ఆ దుందుకారుడు స్వర్గాధిరోహణ వైకుంఠ గమనానికి వెళ్ళిపోయినాడు అని మనకు పద్మపురాణం చెబుతూ ఉంది. అనగా వేదోక్తమైనటువంటి విద్యుక్త ధర్మములను ఆచరించినటువంటి ఆత్మదేవుడికి కలిగినటువంటి ఒక వరము, అదే విధముగా శాపము, ఇవి రెండూ కూడా మనము ఈ పద్మపురాణం ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి పద్మపురాణం కూడా వేదము గురించి, శివుడి గురించి అనేకమైనటువంటి లక్షణాలు మనకు అందించినాయి. ఈ విధముగా ఆత్మదేవుడు పూర్తిగా రుద్రపారాయణాన్ని చేసినాడు. ఆ రుద్రపారాయణం అర్థాన్ని కూడా తాను వివరించినట్టుగా మనకు అనేకమైనటువంటి గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. వేదములో వేదమంత్రాలను, వేదాలతో అర్చన, అభిషేకము ఇత్యాది కార్యక్రమాలు అనేకముగా చేస్తూ ఉంటారు. వేద విహితమైనటువంటి కర్మలకు కూడా అద్భుతమైనటువంటి స్థానాన్ని ఋషులు, మునులు, యతీశ్వరులు వీళ్ళందరూ కూడా మనకు కల్పించినారు. రుద్రాధ్యాయంలో 3వ అనువాకంలో 3వ యజస్సు నమో నిషంగిణ ఇషు ధిమతే తస్కరాణాం పతయే నమః. మొదటి అనువాకమంతా కూడా శివుడి యొక్క రూపము, తత్వము. 2వ అనువాకమంతా కూడా శివుని యొక్క రూపంలో ఉండేటువంటి నమస్కారము. 3వ అనువాకంలో శివుడు చేసేటువంటి పనులు, ఆ పనులకు మనం చేసేటువంటి నమస్కారములు. ఉభయత్ర అన్యతర నమస్కారములు, ఆద్యంతాలు నమస్కారాలతో కూడుకున్నటువంటి ఈ అనువాకం. ఈ అనువాకంలో 3వ యజస్సు ఈ విధముగా చెబుతూ ఉంది. నిషంగిణ అనగా ఎక్కుపెట్టినటువంటి ఆ బాణములు, ధనస్సు ఏవైతే ఉంటాయో, శివుడు ధరించేటువంటి ధనస్సు, కబర్ది అని శివుడి యొక్క ధనస్సుకు పేరు. ఆ ధనస్సును పట్టుకున్నప్పుడు విల్లులో ఉండేటువంటి వింటి త్రాడును లాగినప్పుడు, ఆ నార దాన్ని లాగినప్పుడు శివుడు చూపించేటువంటి రూపం ఏదైతే ఉంటుందో దానిని నిషంగిణము అని అంటున్నాం. దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రయోగము చేసేటువంటి బాణానికి కూడా నిషంగము అనేటువంటి పేరు కూడా సంతరించుకొని ఉంది. అలాంటి నిషంగాన్ని నిషంగిణ ఇషుధిమతే, మూపున ధరించి ఉండేటువంటి బాణాన్ని ఇషుధిమతే అని అంటారు. అలా చేతిలోకి తీసుకొని వింటిని ఈ విధంగా లాగేటువంటి లక్షణాన్ని నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం
పతయే నమః. బాహాటముగా దొంగిలించేటువంటి వాడు. తస్కరణ అనగా ఎత్తుకొని వెళ్ళిపోవడం. అలా ఎత్తుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్లకు కూడా నాయకుడు ఈ రుద్రుడు అవుతున్నాడు. అనగా వారిని మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడేటువంటి ఈ రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను. నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమః. వాళ్ళందరికీ కూడా ఈయన పతి అవుతున్నాడు. ఇక్కడ చూడండి, తస్కరులకు పతి అయినప్పుడు నిషంగిణ ఇషుధిమతే, తస్కరులు అనగా దొంగలు, దొంగలకు నాయకుడు అవుతున్నాడు. ఆ నాయకులకు కూడా అధిష్టాన దేవత శివుడు అవుతున్నాడు. అలాంటి దొంగలకు శివుడు నాయకుడైతే చేతిలో పట్టుకున్నటువంటి విల్లుని, వింటి తాడును పట్టుకొని తాను బాణప్రయోగం చేయడానికి, దొంగలపైన బాణప్రయోగం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం మనం గ్రహించవచ్చు. నిషంగిణానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఖడ్గము అని కూడా కొన్ని పుస్తకాలలో ఖడ్గము అని కూడా అర్థాన్ని ఇచ్చినారు. అలా అమ్ముల పొది కలిగినటువంటి వాడు, ధనస్సును భుజానికి తగిలించుకున్నటువంటి వాడు, చేతి యందు ఖడ్గాన్ని కూడా పట్టుకుని ఉన్నటువంటి వాడు అని రెండు విధాలుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రభువైనటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క 3వ యజస్సుకు అర్థం. అదే విధముగా అలాంటి బందిపోట్లను, దొంగలను, తస్కరులను వీళ్ళందరినీ కూడా మంచి మార్గంలో క్రమశిక్షణగా చేసేటువంటి వాడు, ఉన్నతమైనటువంటి రూపాన్ని ధరించి వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చేటువంటి వాడు. అనగా ఇకపై దొంగతనం చేయకుండా మంచి మార్గంలో నడవడానికి తోడ్పడినటువంటి వాడు ఈ పరమేశ్వరుడు అవుతున్నాడు అని మనం అర్థాన్ని గ్రహించవచ్చు. 4వ యజస్సు నమో వంచతే పది వంచతే స్థాయూనాం పతయే నమః. వంచడము అని అంటాం. వంచతే, పరివంచతే, నీకు తెలియకుండా నీ యొక్క విషయాలను అమ్ముకునేటువంటి వాడు, వాడిని వంచకుడు అని అంటాం మనం. అలాంటి వంచకుడు ఎవరైతే ఉన్నాడో, మోసం చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, పరివంచతే, అంతటా మోసాన్ని గ్రహించేటువంటి వాడు, మోసము చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధినాయకుడు పరమేశ్వరుడే అవుతున్నాడు. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. సత్పురుషుల వేషము కలిగినటువంటి వాడై కపటము చేత, కపటాన్ని, కుళ్ళు కుతంత్రాన్ని మనసులో పెట్టుకొని వారిని వంచించి వారి యొక్క విషయాలు ఇతరులకు చేరవేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాళ్లను సక్రమమైనటువంటి మార్గంలో ఉంచడానికి తోడ్పడేటువంటి వాడు ఈ శివుడు అవుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఇప్పుడు ఈ కాలంలోనే మనకు కనపడుతున్నారు అనడానికి లేదు. చూడండి, పరమేశ్వరుడు మనకు వ్యాసుడు ఇచ్చినటువంటి ఈ వేదము, పరమేశ్వరుని యొక్క ఢమరుక శబ్దము నుండి వినిపించి మనకు తరించి శబ్ద తరంగముల ద్వారా వచ్చినటువంటి వేదములో తస్కరులు, బందిపోట్లు ఉన్నారు, వంచేటువంటి వాళ్ళు ఉన్నారు, అదే విధముగా వాళ్ళను కాపాడేటువంటి వాళ్ళు ఉన్నారు, వారి నుండి మనల్ని కాపాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి ధర్మ సూక్ష్మాన్ని కూడా మనము గ్రహించవచ్చు. ఈ విధముగా ప్రభువైనటువంటి రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. ఈ వేదసారాన్ని మరొక ధారావాహిక ద్వారా 5వ యజస్సు నుండి మనము కొనసాగిస్తూ ఉందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.